నమస్కారం జీటీపీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థులు యాంటీ డ్రగ్స్ సోల్జర్స్ గా సమాజంలో అవగాహన కల్పించాలి. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటేనే బంగారు భవిష్యత్తు. రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా. జగిత్యాల జిల్లాలో పలు చోట్ల విత్తనాల మేళను ప్రారంభించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. రైతులు సన్న రకం విత్తనాలు సాగు చేసి బోనస్ పొందాలని సూచన. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయాల అభివృద్ధికి 2,000 కోట్లు కేటాయించినట్లు వెల్లడి. మెట్పల్లిలో బిల్డర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు. అతని వద్ద పనిచేసే యూపీకి చెందిన వలస కూలీ హత్యకు పాల్పడినట్లు నిర్ధారించి అరెస్టు చేసిన పోలీసులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నకిలీ ట్రాక్ చిట్టీలతో ధాన్యం దోపిడీకి పాల్పడిన మూటాలో మరొకరు అరెస్ట్. అతని వద్ద నుంచి 4 లక్షల నగదు ట్రాక్ చిట్టీలు స్వాధీనం. జగిత్యాల పట్టణానికి బైపాస్ రోడ్డు మంజూరు చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ అరవింద్. మారుతున్న కాలానికి అనుగుణంగా రైతన్నలు సన్నరకం వరి ధాన్యం సాగు చేసి ప్రభుత్వం అందించే ప్రోత్సాహకం బోనస్ పొందాలని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నదాతలకు సూచించారు. జగిత్యాల జిల్లాలో పర్యటించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గొల్లపల్లి మండలం ఇబ్రహీం నగర్ రైతు వేదికలో విత్తన మేళా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి ప్రారంభించారు. ధర్మారం విత్తన మేళను పరిశీలించి రైతులకు తగు సూచనలు చేశారు. రైతులు అధికారులు సూచించే 7 రకాల విత్తనాలు సాగు చేయాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ రైతులకు సూచించారు. దొడ్డు రకం సాగు చేస్తే కేంద్రం కొర్రీలు పెట్టి పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడం లేదని, పంట పండించి రైతులు ఇబ్బంది పడడం కంటే మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు సాగు చేసి ఆర్థికంగా లాభం పొందాలని అన్నదాతలను కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం కృషి చేస్తుందని, 2 లక్షల రుణమాఫీ చేయడంతో పాటు పెట్టుబడి సహాయం, రైతు భరోసా అందజేస్తుందని, ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన పెట్టుబడి సాయం ఈ నెల 30న విడుదల చేయడం జరుగుతుందన్నారు. గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లి గ్రామంలో 70 లక్షలతో ప్రమాదకరంగా ఉన్న కరెంటు వైర్లు తొలగించినట్లు మంత్రి వివరించారు. గ్రామంలో ఐకేపీ సెంటర్తో పాటు గ్రౌండ్ ప్రతిపాదనలు వచ్చాయని, గ్రామంలో మిగిలిన సీసీ రోడ్లు, సంఘ భవనాలు పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. మన డిస్ట్రిక్ట్ ఈ యొక్క రైతులకు సంబంధించినటువంటి అవేర్నెస్ ఏడు రకాల సన్న రకాలు మన విత్తనాలు వేయాలని చెప్పేసి వాళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చి రైతులు ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ పేరున అందరికీ ధన్యవాదాలు, అందరికీ నమస్కారం. గత 30 సంవత్సరాల క్రితం ఇక్కడ కరెంట్ ఫోన్ సమస్య ఉండే, లూజ్ వైర్ల సమస్య ఉండే. ప్రభుత్వాలు వచ్చినాయి, అధికారులు వచ్చి, ప్రజాప్రతినిధులు వచ్చి పోయింది, కానీ ఎవ్వరు కూడా చేయలేదు. నేను 60 ఎలక్షన్స్లో కూడా వచ్చినప్పుడు చాలా ఈ గ్రామంలో కూడా చెప్తున్నాను, మా శ్రీరామపల్లి కరెంటు లూజ్ వైర్లు ఉన్నాయి, కరెంటు ఫోన్స్ ఉన్నాయి, ఇవన్నీ షిఫ్ట్ చేయాలని చెప్పి మాట్లాడిన సందర్భంలో కూడా సుమారు ఈ యొక్క 33 kV వైర్స్ ఈ యొక్క ఒక్క గ్రామాలే 70 లక్షల రూపాయలతో షిఫ్ట్ చేస్తారు. సుమారు ఈ యొక్క రిజర్వ్లో 4 కోట్ల రూపాయలు. ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి నుంచి కరీంనగర్కు 1, నిర్మల్కు మరొకటి 2 బస్సులను మంత్రి లక్ష్మణ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. బస్సులో కొంత దూరం ప్రయాణించి బస్సు సౌకర్యంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, ధర్మపురి క్షేత్రానికి చాలా మంది భక్తులు నిత్యం నిర్మల్, కరీంనగర్ ప్రాంతాల నుండి వచ్చి పోతుంటారని, వీరి సౌకర్యార్థం నిర్మల్, కరీంనగర్ కేంద్రాలకు 2 బస్సులను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఆర్టీసీ ప్రయాణం సురక్షిత ప్రయాణమని, ప్రయాణికులు ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేయాలని కోరారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఆర్టీసీ అధికారులకు సహకరించి ఆర్టీసీ బస్సులో మనం ట్రావెల్ చేసి ఆర్టీసీ యొక్క ఏదైతే ప్రయాణం చేసి
మనం టైం ప్రకారం ఈ యొక్క సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి ప్రజలందరికీ సవినీయంగా నేను మనవి. కోరిన కోరికలు తీర్చే కొండగట్టు ఆంజనేయ స్వామిని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండగట్టు ఆంజనేయ ఆలయ సంప్రదాయం ప్రకారం ఆది శ్రీనివాస్ కు ఆలయ అధికారులు అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అంజన్నకు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించిన ఆది శ్రీనివాస్ తెలంగాణలో ఆలయాల అభివృద్ధికి రూపాయలు 2,000 కోట్లు కేటాయించామని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. బాసర నుంచి భద్రాచలం వరకు అన్ని ఆలయాలను టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. సనాతన ధర్మ పరిరక్షణతో పాటు దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు సజావుగా కొనసాగాలని పార్టీ కార్యకర్తలు అభిమానులతో కలిసి కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సూచనల మేరకు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ కొండగట్టు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఆధ్యాత్మిక గురువుల సలహాలు సూచనలతో ఆలయాల అభివృద్ధి చేపడుతున్నామని తెలిపారు. స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు పొందే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సనాతన ధర్మాన్ని కాపాడడానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవతోటి ఆయా జిల్లాల నుండి శాసనసభ్యులు, ఆయా జిల్లాల నుండి మంత్రుల యొక్క కోరిక మేరకు దేవాదాయ శాఖ మంత్రి సురేఖ గారు ప్రత్యేకమైనటువంటి దృష్టిని చేపట్టారు. ఆలయాలకు సంబంధించినటువంటి పునరుద్ధరణ, జీర్ణోద్ధరణ, ఆలయాల అభివృద్ధి, ఆలయాలకు వచ్చేటువంటి భక్తులకు సౌకర్యాలను కల్పింపజేయడము, పెరుగుతున్నటువంటి భక్తులకు మెరుగైనటువంటి సేవలు అందించాలని చెప్పండి. ఇప్పుడు వేముల రాజన్న ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులు చూస్తూ ఉన్నారు. బాసర్ నుంచి భద్రాచలం వరకు ఎంపీ అరవింద్ చొరవతో జగిత్యాల పట్టణానికి బైపాస్ రోడ్డు అంతర్గం అంబార్పేటల వద్ద అండర్ పాస్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేశారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కర్కి ఎంపీ అరవింద్ కృతజ్ఞతలు తెలిపారు. జగిత్యాల జిల్లా ప్రజలకు కేంద్రం మరో శుభవార్త తెలియజేసిందని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి తెలిపారు. జగిత్యాల కరీంనగర్ జాతీయ రహదారి అభివృద్ధి పనుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు. అంబారిపేట్ మరియు అంతర్గం గ్రామాల వద్ద ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణం కోసం తాను కేంద్ర రహదారులు మరియు రవాణా శాఖ దృష్టికి తీసుకెళ్లిన అంశంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నుంచి అధికారిక స్పందన వచ్చినట్లు తెలిపారు. జగిత్యాల కరీంనగర్ రహదారిని 4 లేన్లుగా విస్తరించడంతో పాటు జగిత్యాల పట్టణానికి బైపాస్ నిర్మాణ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా అంతర్గం, అంబారిపేట గ్రామాల వద్ద అండర్ పాస్ల నిర్మాణానికి సైతం ఆమోదం లభించిందన్నారు. ఈ పనులు పూర్తయిన అనంతరం ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. జగిత్యాల జిల్లా అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరిన్ని ప్రాజెక్టులు తీసుకురావడానికి నిరంతరం కృషి కొనసాగిస్తానని ఎంపీ అరవింద్ ధర్మపురి పేర్కొన్నారు. జిల్లా ప్రజల తరపున కేంద్ర మంత్రి నితిన్ గడ్కర్కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో మూతపడిన బీ పవర్ హౌస్ విద్యుత్ ప్లాంటును ఎనర్జీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిఠాల్, జెన్కో ట్రాన్స్కో సీఎండీ హరీష్ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రస్తుతం విద్యుత్ ప్లాంట్ స్థితిగతులను గురించి స్థానిక అధికారులతో కలిసి చర్చించారు. నూతనంగా నిర్మించబోయే విద్యుత్ ప్లాంట్ నిర్మాణం కోసం సంబంధించిన వనరుల సాధ్యాసాధ్యులపై స్థానిక అధికారులతో ప్రస్తావించారు. ఈ సందర్భంగా ప్లాంట్కి సంబంధించిన అధికారులు ఆయనను ఆత్మీయంగా సన్మానించారు. తెలంగాణలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఘోర భద్రతా వైఫల్యం బయటపడింది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆలయ ప్రాంగణంలోకి చొరబడిన గుర్తు తెలియని దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. నిరంతరం భద్రతా సిబ్బంది సీసీటీవీల నిఘా ఉండే ఇంతటి భారీ క్షేత్రంలో దొంగతనం జరగడం స్థానికంగా భక్తులలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. ఆలయ ప్రాంగణంలోని పై అంతస్తులో కొలువై ఉన్న ఉపాలయం మహంకాళి అమ్మవారి సన్నిధిని దొంగలు టార్గెట్ చేశారు. అర్ధరాత్రి సమయంలో మహంకాళి ఆలయ ప్రధాన ద్వారం తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు గర్భాలయంలోని అమ్మవారి వెండి కిరీటాన్ని అపహరించారు. దాంతోపాటు అక్కడే ఉన్న కానుకల ఉండిని కూడా ఎత్తుకెళ్లారు. అనంతరం ఉండిలోని నగదు మొత్తాన్ని కాజేసి ఖాళీ ఉండిని సమీపంలోని వ్యాసగుడి వద్ద పడేసి పరారయ్యారు. మంగళవారం తెల్లవారుజామున సుప్రభాత సేవ, నిత్య పూజల కోసం ఆలయానికి చేరుకున్న అర్చకులు తలుపులు విరగొట్టి ఉండడం గమనించి వెంటనే ఉన్నతాధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న నిర్మల్ జిల్లా పోలీసులు క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్తో ఘటనా స్థలానికి చేరుకుని కీలక ఆధారాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించగా దుండగులు లోపలికి ప్రవేశించిన దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. కరీంనగర్ జిల్లా రామడుగు గ్రామ శాఖ బీఆర్ఎస్ అధ్యక్షులు సర్పంచ్ గులాబీ పార్టీకి షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నేతృత్వంలో కాంగ్రెస్లో చేరారు.
మేజర్ గ్రామ పంచాయతీ రామడుగు సర్పంచ్ మహమ్మద్ మోయిజ్, ఉప సర్పంచ్ గ్రామ శాఖ టీఆర్ఎస్ అధ్యక్షులు రాజ్ కుమార్తో సహా 7 వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. డీసీసీ అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తన నివాసంలో సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మహమ్మద్ మోయిజ్, ఉప సర్పంచ్ రాజ్ కుమార్, వార్డు సభ్యులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అమలవుతున్న ఇందిరమ్మ ఇళ్లు, తెల్ల రేషన్ కార్డులతో పేదలకు సన్నబియ్యం పంపిణీ, మహాలక్ష్మి, గృహజ్యోతి లాంటి ఎన్నో సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై కాంగ్రెస్లో చేరినట్లు తెలిపారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నాయకత్వంలోనే గ్రామ అభివృద్ధి సాధ్యమవుతుందని విశ్వసించి వారితో కలిసి నడవాలని నిర్ణయించుకుని కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన రామగుండం సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శుభాకాంక్షలు తెలిపి గ్రామ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. రామడుగు గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి పథకాన్ని గ్రామానికి తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, ప్రైవేటు పాఠశాలలో ఫీజుల దోపిడీని అరికట్టి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఏబీవీపీ స్కూల్స్ బంద్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సంపూర్ణంగా కొనసాగింది. ఏబీవీపీ పిలుపు మేరకు ప్రైవేట్ పాఠశాలలు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాయి. ప్రభుత్వ పాఠశాలలను ఏబీవీపీ కార్యకర్తలు బంద్ చేయించారు. కరీంనగర్లో ఏబీవీపీ కార్యకర్తలు తిరుగుతూ పాఠశాలల బంద్ను పర్యవేక్షించారు. ప్రభుత్వ పాఠశాల బెల్ కొట్టి విద్యార్థులను బయటకు పంపించారు. బంద్కు సహకరించాలని ప్రభుత్వ పాఠశాలల టీచర్లను కోరారు. రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రారంభమై వారం రోజులు పూర్తయినా ప్రభుత్వ పాఠశాలలో కనీస పుస్తకాలు, యూనిఫామ్లు కూడా అందించలేని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. చేతగాని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని ఏబీవీపీ కరీంనగర్ జిల్లా కన్వీనర్ విష్ణు ఆరోపించారు. రేషనలైజేషన్ పేరుతో 27,000 స్కూళ్లను 4,000కు కుదించడాన్ని, బాలికలకు మరుగుదొడ్లు లేకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. కార్పొరేట్ సంస్థల దోపిడీని అరికట్టి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిచో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు యొక్క తెలంగాణ రాష్ట్రంలో 27,000 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే ఈరోజు యొక్క రాష్ట్ర ప్రభుత్వం రేషనలైజింగ్ పేరు మీద ఈ యొక్క 27 పాఠశాలలని ఈ యొక్క 4,000 పాఠశాలలకి కుదియడం జరుగుతుంది. ఈరోజు ఈ యొక్క 27 పాఠశాలలలో ఈరోజు మౌలిక వసతులు లేని కారణంగా, ఈరోజు ఈ యొక్క 27 పాఠశాలలలో మిడ్ డే మీల్స్ లేని కారణంగా, ఈ యొక్క చాతగాని కారణంగానే, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి చాతగాని కారణంగానే ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క 4,000 పాఠశాలలకు కుదియడం జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు కనీసం ఈరోజు అమ్మాయిలు ఈరోజు వాష్రూమ్కి వెళ్ళాలంటే ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో కనీసం వాష్రూమ్ లేనటువంటి ఒక రాజన్న సిరిసిల్ల జిల్లాలో నకిలీ ట్రాక్ చిట్టీలతో ధాన్యం దోపిడీకి పాల్పడిన ఘటన రాజకీయంగా తూమరం రేపుతోంది. ఎమ్మెల్యే అనుచరులు ధాన్యం దోపిడీలో ఉన్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ధాన్యం దోపిడీ మూటాలో పట్టుబడ్డ వెమ్లవాడ ఎమ్మెల్యే అనుచరుడి ఫోటోలు బీఆర్ఎస్ నాయకులు ప్రదర్శిస్తూ ధాన్యం దోపిడీపై ఆందోళన వ్యక్తం చేశారు. వెమ్లవాడలో విలేకరులతో మాట్లాడుతూ నకిలీ ట్రాక్ చిట్టీలు సృష్టించి దోపిడీకి పాల్పడ్డ వారిలో అధికార పార్టీ నాయకులు ఉన్నారని జడ్పీ మాజీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. రుద్రంగిలో అదనపు ధాన్యం కొనుగోలు సెంటర్ ఏర్పాటు చేయడం దోపిడీకి అవకాశం కల్పించడానికేనా అని ప్రశ్నించారు. వరి ధాన్యమే కాదు మొక్కజొన్నలు కొనుగోళ్లలో దోపిడీ జరిగినట్లు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ధాన్యం, మొక్కజొన్నల కొనుగోలుపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాటినన్నిటినీ వెరిఫికేషన్ చేసి అపరెల్ పార్కు గోదాములో, గవర్నమెంట్ గోదాములు ఏదైతే ఉన్నాయో అందులో ఎంత ధాన్యం దించిర్రు, ఏ ట్రక్ సీటు రివర్సు పోయిన ధాన్యము, ట్రక్ సీట్లో పోయిన ధాన్యాన్ని మళ్ళీ రివర్స్ ఎన్ని ట్రక్ సీట్లు ఇచ్చిర్రు. ప్రతి గోదాముకు ప్రతి సింగిల్ విండో చైర్మన్లు కూడా ఉన్నారు. ఎందుకంటే సంబంధిత వాళ్లకు బాధ్యత ఉంటుంది కాబట్టి వాళ్లకు పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టర్ గారు తెలియజేయాలి. సంబంధిత అధికారులను కూడా గట్టిగా చర్య తీసుకొని మొక్కల కొనుగోలు కేంద్రము రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి రైతు వేదికలో విత్తన మేళాను జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ ప్రారంభించారు. వీర్నపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో విత్తన మేళాను రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో నాణ్యమైన విత్తనాల కింద రైతు వేదికలో విత్తన మేళా ఈ నెల 23వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రైతు వేదిక ఆవరణలో మొక్క నాటారు. ప్రభుత్వ విద్యాలయాల్లో మధ్యాహ్న భోజనం, హాస్టళ్లలో సన్నబియ్యం వినియోగిస్తున్నారని, రేషన్ షాపులలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో స్వల్పకాలం పంటలు వేయాలని సూచించారు. రాష్ట్ర
వ్యవసాయ శాఖ సూచించిన బీపీటీ 5204, కేఎన్ఎం 7715, జై శ్రీరామ్, ఆర్ఎన్ఆర్ 15048, డబ్ల్యూజీఎల్ 44, కేఎన్ఎం 1638, హెచ్ఎంటీ సోనా సన్న వడ్లు సాగు చేయాలని తెలిపారు. లైసెన్స్ ఉన్న షాపుల నుంచి విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయాలని, రసీదు పొందాలని సూచించారు. దానిని జాగ్రత్తగా భద్రపరచాలని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగు కింద ఆయిల్ పామ్ సాగు చేయాలని సూచించారు. 30 ఏళ్ల వరకు దిగుబడి వస్తుందని, సబ్సిడీపై మొక్కలు, బిందు సేద్యం పరికరాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా నర్మెట వద్ద ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ అందుబాటులోకి వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారని గుర్తు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి కేజీబీవీని జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. 5:39 ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వీర్నపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ముందుగా ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థుల ఆచార రిజిస్టర్ పరిశీలించారు. అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్లి బియ్యం నాణ్యతను తనిఖీ చేశారు. మెనూ చార్ట్ ప్రకారం ఈరోజు ఏ ఆహార పదార్థాలు సిద్ధం చేస్తున్నారో పరిశీలించారు. స్టోర్ రూమ్లో పప్పులు, నూనె, నెయ్యి, ఇతర పదార్థాల నాణ్యత, గడువు తేదీని తనిఖీ చేశారు. ఆహార పదార్థాల నిల్వకు సంబంధించి పలు సూచనలు చేశారు. విద్యార్థులకు ఖచ్చితంగా మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు. కరీంనగర్లో జరుగుతున్న పెద్దమ్మ తల్లి బోనాల జాతరకు అన్ని వసతులు కల్పిస్తామని డిప్యూటీ మేయర్ సునీల్ రావు హామీ ఇచ్చారు. కరీంనగర్లో అస్నాపూర్ ముదిరాజు సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి బోనాల జాతర జూలై 5న నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జాతరకు హాజరు కావాల్సిందిగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ సునీల్ రావును ఆలయ కమిటీ అధ్యక్షులు కుంభం మల్లయ్య నేతృత్వంలోని బృందం ఆహ్వానించారు. అలాగే జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం మౌలిక సదుపాయాలు కల్పించి సహకరించాలని వినతి పత్రం ద్వారా కోరారు. బోనాల పండుగను ఘనంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు నగరపాలక సంస్థ పక్షాన పూర్తి సహకారం ఉంటుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. కరీంనగర్ పీఎంజీ జ్యువెలరీ షోరూంలో జరిగిన భారీ బంగారు ఆభరణాల చోరీ కేసును ఛేదించి 8 మంది కరుడుగట్టిన నేరస్తులను అరెస్ట్ చేసిన కరీంనగర్ సిపి గౌసలాంను ఎంఐఎం నాయకులు అభినందిస్తూ సన్మానించారు. దేశంలో అనేక చోరీలు చేసి పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని తిరుగుతున్న కరుడుగట్టిన నేరస్తులను చాకచక్యంగా పట్టుకుని విమర్శకుల నోర్లు మోయించారని ఎంఐఎం నాయకులు కొనియాడారు. నేరరహిత సమాజం కోసం విశేషంగా అహర్నిశలు కృషి చేస్తూ తన సేవలతో తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు వన్నె తెచ్చిన డైనమిక్ ఐపీఎస్ అధికారి గౌసలాం అని అభినందించారు. భారతదేశ వైద్య బీమా రంగంలో అత్యధిక మంది పాలసీదారులు నమ్మకాన్ని గెలుచుకొని 1 కోటికి పైగా క్లైమ్స్ సెటిల్ చేసిన ఏకైక అగ్రగామి సంస్థ స్టార్ హెల్త్ అండ్ అలైన్డ్ ఇన్సూరెన్స్ అని ఆ సంస్థ బిజినెస్ హెడ్ కేబీపీ శ్రీనివాస్ తెలిపారు. కంపెనీ తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా కరీంనగర్లో ఏర్పాటు చేసిన ఆరోగ్య సేవా కేంద్రం ప్లస్ క్లినిక్ ను ప్రారంభించి ప్రాథమిక వైద్యాన్ని ఉచితంగా అందిస్తూ ఆరోగ్య రక్షణను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. రూపాయి ఖర్చు లేకుండా కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్య సంప్రదింపులు, డయాగ్నోస్టిక్ సేవలు, మందులను అందిస్తూ కేంద్రం సామాన్యులకు కొండంత అండగా నిలుస్తుందన్నారు. కరీంనగర్ ఆరోగ్య సేవా కేంద్రం ప్లస్ క్లినిక్ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు 172 పని దినాల్లో 3600 మందికి పైగా లబ్ధిదారులకు ఉచిత వైద్య సేవలు అందించిందని, ఇక్కడ సగటున రోజుకు 21 మంది రోగులు ఉచిత చికిత్స పొందుతున్నారని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా స్టార్ హెల్త్ సంస్థ ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్ మరియు కరీంనగర్లలో మొత్తం 4 కేంద్రాలను ఏర్పాటు చేయగా ఇవన్నీ కలిపి ఇప్పటి వరకు సుమారు 10,190 మందికి పైగా రోగుల ఆరోగ్య ప్రమాణాలను మెరుగుపరిచాయని చెప్పారు. అత్యాధునిక ఎమటాలజీ ఎనలైజర్స్, బయోకెమిస్ట్రీ ఎనలైజర్స్, ఈసీజీ వసతులతో కూడిన కేంద్రంలో సిబిపి, సిఆర్పి, బ్లడ్ షుగర్, హిమోగ్లోబిన్, ఆర్డిటి పరీక్షలు పూర్తిగా ఉచితంగా చేస్తున్నామని తెలిపారు. కార్పొరేట్ సంస్థలు కేవలం వ్యాపారానికి పరిమితం కాకుండా స్టార్ హెల్త్ తరహాలో గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఇలాంటి ఉచిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. తెలంగాణలో మనకి కరీంనగర్ ఒకటి, అండ్ నిజామాబాద్లో ఒకటి, మహబూబ్ నగర్లో ఒకటి, ఖమ్మంలో ఒకటి, మొత్తం 4 సెంటర్స్ ఉన్నాయి. ఇది కరీంనగర్ ప్రత్యేకత ఏంటంటే ఇది ఆస్క్ ప్లస్ సెంటర్స్, మోర్ ఫెసిలిటీస్ ఇన్ ది సెంటర్. మెడిసిన్స్ కూడా ఆ సేవలు కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆఫ్టర్ కన్సల్టేషన్ తర్వాత డాక్టర్ ఏదైతే మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ చేస్తారో ఆ మెడిసిన్ ఇక్కడ యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇక్కడే ఉంటాయి. దిస్ స్పోర్ట్ చేస్తున్నామో అన్ని సర్వీసులు ఫ్రీ. ఇక్కడ మనీ ట్రాన్సాక్షన్ అనేది ఈ ప్రిమిసెస్లో జరగదు. కరీంనగర్ పీఎంజీ జ్యువెలరీ షాప్ చోరీ కేసులో మరో 2 నిందితులు అరెస్ట్ అయ్యారు.
కరీంనగర్ PMG జ్యువెలరీ షాప్లో ప్రత్యక్షంగా చోరీకి పాల్పడి కాల్పులు జరిపిన 5గురు ఇప్పటికే 2 అరెస్టు అయ్యారు. తాజాగా 3 వ్యక్తి సూర్యమణి, సనోజ్ కుమార్ అరెస్టు నిందితులకు కారు సమకూర్చి తుపాకులను సరఫరా చేసిన బీహార్కు చెందిన MD ఆదిల్ ఖాన్ని అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు అరెస్టైన వారి సంఖ్య 8కి చేరిక. పరారులో మరో 5గురు ఉన్నారు. కోర్టు అనుమతితో 5గురు నిందితులను 6 రోజులు పోలీస్ కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. A1 సుబోధ్ సింగ్, A2 రఘునాథ్, A3 రవిష్, A10 అమర్ సింగ్, A11 జైనులుద్దీన్ పోలీస్ కస్టడీ రేపటితో ముగింపు. కస్టడీ విచారణలో నిందితుడు రఘునాథ్ ఇచ్చిన సమాచారం మేరకు TVS అపాచీ బైక్ను మహారాష్ట్రలోని బల్లార్ష్ రైల్వే స్టేషన్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు రామడుగు మండల శివార్లోని SRSP కెనాల్ వద్ద కీలక ఆధారాలు సేకరించారు. నేరం జరిగిన రోజు నిందితులు ధరించిన 5 జతల దుస్తులు, 3 జతల బూట్లు, 3 నకిలీ 2-వీలర్ RC కార్డులు, మొబైల్ ఫోన్ స్వాధీనం, అక్కడే దాచిన ఒక పిస్టల్, ఒక మ్యాగజైన్ను స్వాధీనం చేసుకున్నారు. బీహార్ జైలు నుంచి MD ఆదిల్ ఖాన్ను కరీంనగర్కు తరలించేందుకు ట్రాన్సిట్ వారెంట్ దాఖలు చేశారు CP గౌసలాం. కొన్ని రికవరీస్ కూడా అయింది. 1 పిస్టల్ యూజ్డ్ ఇన్ ది ఆఫెన్స్, 1 మ్యాగజైన్, ఒక వైట్ అపాచీ మోటార్ సైకిల్ యూజ్డ్ ఇన్ ది ఆఫెన్స్ మనకి బల్లార్షా స్టేషన్లో దొరికింది. 5 సెట్స్ ఆఫ్ క్లోత్స్ worn by accused during the డకాటీ. వాళ్ళు ఇది వాడిన తర్వాత కరీంనగర్ అవుట్స్కట్స్ ఏరియాలో ఒక రిమోట్ ఏరియాలో వదిలేశారు. 3 pairs of shoes, 3 fake RC cards used for fake number plates అండ్ ఒకటి రెడ్మీ మొబైల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఇప్పుడు జగిత్యాల జిల్లా మెట్పల్లిలో బిల్డర్ రాజేంద్ర ప్రసాద్ అనుమానాస్పద మృతిని హత్యగా పోలీసులు నిర్ధారించారు. హత్యకు పాల్పడిన యూపీకి చెందిన వలస కూలీని అరెస్టు చేశారు. మెట్పల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో DSP రాములు ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. మెట్పల్లి ఆదర్శ్ నగర్కు చెందిన బిల్డర్ రాజేంద్ర ప్రసాద్ హనుమాన్ నగర్లో నిర్మాణంలో ఉన్న ఇంటి వద్ద ఈ నెల 20న తలకు తీవ్ర గాయాలతో అనుమానాస్పదంగా మృతి చెందాడు. దర్యాప్తులో భాగంగా అక్కడ పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్కు చెందిన కార్మికుడు గౌతమ్ కుమార్పై అనుమానం రావడంతో విచారించగా నేరాన్ని అంగీకరించాడు. కూలీ డబ్బులు సరిపోవడం లేదనే భావనతో పాటు పని విషయంలో మందలించడంపై కోపంతో ముందుగానే పథకం వేసుకొని గొడ్డలితో రాజేంద్ర ప్రసాద్పై దాడి చేసి హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. హత్య అనంతరం మృతుడి మెడలో ఉన్న బంగారు చైన్ను తీసుకొని ఉపయోగించిన గొడ్డల్ని పెయింట్ బకెట్లో దాచిపెట్టినట్లు వెల్లడించారు. నిందితుని వద్ద నుంచి 7.25 గ్రాముల బంగారు చైను, రక్తపు మార్కలున్న దుస్తులు, సెల్ ఫోన్, హత్యకు ఉపయోగించిన గొడ్డలి మరియు పెయింట్ బకెట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు DSP రాములు తెలిపారు. ఎస్ఐ గారు పోయి అక్కడ చూసినప్పుడు కూడా అక్కడ కొత్త బిల్డింగ్ కదా, అదేమన్నా ప్రమాదకరంగా పడిపోతే తలకాయ పగిలి చనిపోయారా లేకుంటే ఇంకేమైనా కారణమా అనే దాంట్లో చూస్తుండే. ఆ క్రమంలోనే అది కేసు అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళ భార్య మిగతా అన్ని ఇంతకుముందు జరిగిన విషయాలన్నింటినీ రీకలెక్ట్ చేసుకొని మళ్ళీ ఆమె వచ్చి మళ్ళీ ఎస్ఐ గారికి సరే నిన్న సాయంకాలం ఈ రకంగా ఇక్కడ పెయింటింగ్ చేసే వ్యక్తి, కొత్త బిల్డింగ్ దగ్గర పెయింటింగ్ చేసే వ్యక్తి ఒక గౌతమ్ కుమార్ అంటే యూపీ నుంచి వచ్చేది. అతను అక్కడ ఆ రోజు ఇంటికి వచ్చి బకెట్ గిట్ల తీసుకుపోయారు. తర్వాత మళ్ళీ వచ్చి ప్రభుత్వం ఎత్తట్లేదు అన్న. జూన్ 22 నుంచి 26 వరకు నిర్వహిస్తున్న మాదక ద్రవ్యాల నిర్మూలన అవగాహన వారోత్సవ కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా గర్రేపల్లి సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులు క్రమశిక్షణతో ఉండడం అభినందనీయమని అన్నారు. విద్యార్థులు మంచి విలువలు, క్రమశిక్షణ ఉన్నప్పుడు వారు ఎప్పటికీ మత్తు పదార్థాల బారిన పడరని పేర్కొన్నారు. ఇందుకు కృషి చేస్తున్న పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులను అభినందించారు. విద్యార్థులు చదువుతో పాటు సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించాలని సూచించారు. తమ గ్రామాలు, కాలనీలు, పరిసర ప్రాంతాలు మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పిస్తూ యాంటీ డ్రగ్స్ సోల్జర్స్గా ముందుండాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల మొదట్లో ఆకర్షణీయంగా కనిపించినప్పటికీ తర్వాత అవి వ్యసనంగా మారి వ్యక్తి ఆరోగ్యం, భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీస్తాయని హెచ్చరించారు. మాదక ద్రవ్యాల వల్ల శారీరక, మానసిక సమస్యలు తలెత్తడంతో పాటు కుటుంబ
కుటుంబాలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటాయని తెలిపారు. అందువల్ల విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. పాఠశాల ప్రాంగణంలో మాదక ద్రవ్యాలకు సంబంధించిన కార్యకలాపాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అప్రమత్తంగా ఉండాలని, అలాగే సమాజంలో ఎక్కడైనా ఇటువంటి సంఘటనలు కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు. జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధనకు కష్టపడి పనిచేయాలని విద్యార్థులకు సూచించారు. క్రమశిక్షణ, అంకితభావం, నిరంతర శ్రమతోనే ఉన్నతాధికారులు, క్రీడాకారులు, కళాకారులు, నాయకులుగా ఎదగగలరని అన్నారు. లక్ష్యంపై దృష్టి సారించి కృషి చేస్తే ప్రతి విద్యార్థి జీవితంలో విజయాన్ని సాధించగలడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ సిఐ రంజిత్ కుమార్, పెద్దపల్లి నార్కోటిక్ టీం ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్, ఎస్ఐ చంద్రకుమార్, జూలపల్లి ఎస్ఐ మల్లేష్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకలు కరీంనగర్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కన్న కలలను ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోనే కేంద్ర ప్రభుత్వం అక్షరాలా నెరవేరుస్తుందని బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు అన్నారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ సందర్భంగా కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ రావు ముందు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆయన చేసిన కృషిని, త్యాగాలను ప్రవీణ్ రావు స్మరించుకున్నారు. గంగాధర్ మండలంలో 107 మంది లబ్ధిదారులకు సేమ్ మారిప్ చెక్కులను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పంపిణీ చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ అందుకోవడంలో చొప్పదండి నియోజకవర్గం మొదటి స్థానంలో ఉందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. ప్రస్తుతం మండలంలోని 29 లక్షలకు పైగా ఆర్థిక సాయం అందజేశామని చెప్పారు. అనారోగ్య చికిత్స ఖర్చులకు సీఎం రిలీఫ్ ఫండ్తో కుటుంబాలకు ఊరట లభిస్తుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. గంగాధర మండలానికి చెందినటువంటి 107 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా దాదాపు 29 లక్షలకు పైగా ఈరోజు సీఎంఆర్ చెక్కులు అందజేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో పేదింటికి అండగా ఉండాలని చెప్పి, ఎవ్వరికి ఏ ఆపద వచ్చినా, అనారోగ్యం పాలైనా, వివిధ కారణాలతోటి ప్రమాదవశాత్తు ఏమైనా జరిగినా కూడా వారి కుటుంబాలకు అండగా ఉండాలని చెప్పి సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టిండు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో ఇవ్వనటువంటి చెక్కులు ఈ 2 సంవత్సరాల్లో ముఖ్యంగా మన చొప్పదండి నియోజకవర్గంలో అనేక మంది లబ్ధిదారులు. కరీంనగర్ ఆర్డీఓ షర్మిలను మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సన్న మర్యాదపూర్వకంగా కలిశారు. కరీంనగర్ ఆర్డీఓ షర్మిలను మంగళవారం మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సన్న పలువురు కాంగ్రెస్ నాయకులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు పూల బొకే అందజేసి శాల్వాతో ఘనంగా సత్కరించారు. అనంతరం మార్కెట్ యార్డ్ అభివృద్ధి, రైతులకు అందిస్తున్న సేవలు, ప్రజా సమస్యలు తదితర పలు అంశాలపై ఆర్డీఓతో చర్చించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో చేయాల్సిన అవసరం ఉందని ఆకుల నర్సన్న పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, కాంగ్రెస్ నాయకులు కాశెట్టి శ్రీనివాస్, వెల్పుల వెంకటేష్, పడాల అజయ్, తిప్పారపు శ్రీనివాస్, కనకరాజు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు మహానీయులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ దేశం కోసం చేసిన సేవలు మరవలేనివని బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. బీజేపీ హుజరాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన దివాస్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ముందుగా శ్యామ్ ప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఒకే దేశం, ఒకే జెండా, ఒకే రాజ్యంగా ఉండాలనే లక్ష్యంతో అహర్నిశలు పోరాడిన గొప్ప దేశభక్తుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు. దేశ సమగ్రతను కాపాడటంలో శ్యామ్ ప్రసాద్ చేసిన పోరాటం, ప్రాణత్యాగం భారత రాజకీయ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిందన్నారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలకు అనుగుణంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం బురుగుపల్లి గ్రామంలోని జాతీయ రహదారిపై గ్రామస్తులు ఆందోళనకు దిగారు. జగిత్యాల జిల్లా బురుగుపల్లి గ్రామానికి చెందిన భూమిలో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం వద్దని ధర్నా రాస్తారోకో నిర్వహించారు. రాయపట్నం, తిమ్మాపూర్, బురుగుపల్లి 3 గ్రామాలకు సంబంధించిన ప్రతిపాదిత విద్యుత్ సబ్స్టేషన్ను నిర్మాణం గ్రామంలోని ప్రభుత్వ భూమిలో నిర్మించడానికి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం కావడంతో గ్రామస్తులంతా ముక్కుముడిగా జాతీయ రహదారిపై బటాయించారు. సబ్స్టేషన్ వద్దంటూ నినాదాలు చేశారు. తమ గ్రామంలో ఉన్న ఏకైక ప్రభుత్వ స్థలంలో అంగన్వాడీ భవనం కొరకు స్థలం అనుకున్నామని, గ్రామానికి ఉపయోగపడే కార్యాలయాల కొరకు ఈ స్థలాన్ని ఉపయోగించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ధర్మపురి రెవెన్యూ అధికారులు ఎస్ఐ మహేష్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని గ్రామస్తులకు నచ్చజెప్పి ధర్నా కార్యక్రమాన్ని విరమింపజేశారు.
సంచలనం సృష్టించిన కరీంనగర్ పీఎంజీ జ్యువెలరీ షాప్ చోరీ కేసులో పోలీసులు మరో 2 నిందితులను అరెస్ట్ చేశారు. కీలక ఆధారాలు సేకరించారు. కరీంనగర్ పీఎంజీ జ్యువెలరీ షాప్ చోరీకి పాల్పడిన నిందితుల నుంచి పిస్టల్, మ్యాగజైన్, బైక్ దోపిడీ రోజు నిందితులు ధరించిన 5 జతల బట్టలు, 3 జతల బూట్లు, 3 నకిలీ ఆర్సీ కార్డులు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు సిపి గౌసలం ప్రకటించారు. అందుకు సంబంధించిన వీడియో మీడియాకు పంపించి వివరాలు వెల్లడించారు. జ్యువెలరీ షాప్లో ప్రత్యక్షంగా చోరీకి పాల్పడి కాల్పులు జరిపిన 5గురిలో ఇప్పటికే 2 అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా 3వ వ్యక్తి సూర్యమణి సనోజ్ కుమార్ని అరెస్ట్ చేశారు. నిందితులకు కారు సమకూర్చి తుపాకులను సరఫరా చేసిన బీహార్కు చెందిన ఎండి ఆదిల్ ఖాన్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతను బీహార్ జైల్లో ఉండగా అతన్ని కరీంనగర్కు తరలించేందుకు ట్రాన్సిట్ వారెంట్ దాఖలు చేసినట్లు సిపి తెలిపారు. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 8కి చేరింది. పరారీలో ఉన్న మరో 5గురిని త్వరలోనే పట్టుకుంటామని సిపి స్పష్టం చేశారు. కోర్టు అనుమతితో 5గురు నిందితులను 6 రోజులు పోలీస్ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. A1 సుబోధ్ సింగ్, A2 రఘునాథ్, A3 రవీష్, A10 అమర్ సింగ్, A11 జైనులబ్దిన్ పోలీస్ కస్టడీ నెల 23తో ముగిసిందని తెలిపారు. కస్టడీ విచారణలో నిందితుడు రఘునాథ్ ఇచ్చిన సమాచారం మేరకు టీవీఎస్ అపాచీ బైక్ను మహారాష్ట్రలోని బల్లార్షా రైల్వే స్టేషన్ నుంచి స్వాధీనం చేసుకున్నామన్నారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు రామడుగు మండలం శివాలోని SRSP కెనాల్ వద్ద కీలక ఆధారాలు సేకరించామని చెప్పారు. నేరం జరిగిన రోజు నిందితులు ధరించిన 5 జతల దుస్తులు, 3 జతల బూట్లు, 3 నకిలీ 2-వీలర్ ఆర్సీ కార్లు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అక్కడే దాచిన ఒక పిస్టల్, ఒక మ్యాగజైన్ ను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు టూ అక్యూజ్డ్ కొన్ని రికవరీస్ కూడా అయింది. 1 పిస్టల్ యూజ్డ్ ఇన్ ది ఆఫెన్స్, 1 మ్యాగజైన్, ఒక వైట్ అపాచీ మోటార్ సైకిల్ యూజ్డ్ ఇన్ ది ఆఫెన్స్ మనకి బల్లార్షా స్టేషన్లో దొరికింది. 5 సెట్స్ ఆఫ్ క్లోత్స్ వార్న్ బై అక్యూజ్డ్ డ్యూరింగ్ ద డకాటీ. వాళ్ళు ఇది వాడిన తర్వాత కరీంనగర్ అవుట్స్కట్స్ ఏరియాలో ఒక రిమోట్ ఏరియాలో వదిలేశారు. 3 pairs of shoes, 3 fake RC cards used for fake number plates and ఒకటి రెడ్మీ మొబైల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ నాయకుల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ నాయకుల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. భూమి హద్దుల వివాదంతో బీఆర్ఎస్ నాయకులు రోడెక్కి పరస్పరం విమర్శించుకున్నారు. పరస్పరం ఆరోపణలు ప్రత్యారోపణలతో మాటల యుద్ధానికి దిగారు. మున్సిపల్ అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. స్థానికంగా టీఆర్ఎస్ నాయకుల మధ్య గొడవ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన చోరీ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన చోరీ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తీగలగుట్టపల్లి సమీపంలో రైల్వే గేట్ వద్ద ఇంట్లో చోరీ చేసిన ప్రభు కుమార్ అరెస్టు చేసినట్లు రూరల్ సిఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. అతని నుంచి చోరీ సొమ్ము, 4,000 నగదు మరియు చోరీకి సంబంధించిన స్టీల్ గల్లెపెట్టెను స్వాధీనం చేసుకున్నామని సిఐ ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనరావుపేట మండల కేంద్రంలో వడ్ల కుంభకోణంపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుని రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అదే రకంగా ఈ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అమ్ముకోవడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్టు మాకు అనిపిస్తా ఉంది. ఎందుకంటే వడ్లను అమ్ముకుంటా ఉన్నారు, యూరియాను అమ్ముకుంటా ఉన్నారు, నీళ్లను అమ్ముకుంటా ఉన్నారు, కరెంటును అమ్ముకుంటా ఉన్నారు. అన్ని అమ్ముకోవడే తప్ప అభివృద్ధి చేయడం అయితే తెలంగాణలో ఏది కనిపించట్లేదు. ఇప్పటి వరకు చూస్తూ ఉంటే మిడ్మానేరు మాకు ఎండాకాలంలో తలతలలాడి ఇక్కడ గంగమ్మ వారికి, ఎక్కడైతే పోలీస్ స్టేషన్ వారికి గంగమ్మ వారికి నీళ్లు ఉన్నాయో ఈ రోజు అదే వాటర్ లేకుండా ఆడ బీడుగా వెళ్తుంటే నిన్న సుప్పదండి ఎమ్మెల్యే గారు అయిన మాజీ ఎమ్మెల్యే గారు సుంకరావు సింగ్ గారు క్రికెట్ కబడ్డీ ఆడి నిరసన తెలపడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు ఇక్కడ కోనరాపేట మండలంలో మల్కపేట రాజన్న సిరిసిల్ల జిల్లాలో నకిలీ ట్రాక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని దారి మళ్లించి దోపిడీకి పాల్పడిన మూటాలో మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు. 8 మంది సభ్యులు గల మూటాలో ఇప్పటికే 6గురిని అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా రుద్రాంగి మండలం కేంద్రానికి చెందిన గడ్డం నర్సారెడ్డిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. గడ్డం నర్సారెడ్డి అప్పర్రెల్ పార్క్ గోదాంల వద్ద పనిచేసిన విజయ్ కుమార్, గణేష్లతో కలిసి ప్రభుత్వ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో అక్రమాలకు పాల్పడ్డాడని తెలిపారు. గోదాంలో నిల్వల లెక్కలు సరిగ్గా గుర్తించడం కష్టమనే విషయాన్ని ఆసరగా చేసుకుని వాస్తవంగా వడ్లు పంపకుండానే రైతుల పేర్లతో నకిలీ ట్రాక్ చిట్టీలను సృష్టించి గోదాంలకు ధాన్యం చేరినట్లు ఆన్లైన్లో నమోదు చేశారు.
జూన్ 5న 378 క్వింటాలు, జూన్ 9న 316 క్వింటాల ధాన్యం పంపినట్లు నకిలీ ట్రక్ చిట్టీలు రూపొందించగా రైతుల ఖాతాల్లో ప్రభుత్వ నిధులు జమయ్యాయి. అనంతరం రైతులను మభ్యపెట్టి నగదు వసూలు చేసి అందులో కొంత మొత్తాన్ని సహా నిందితులకు బదిలీ చేశారు. ఇప్పటికే ఈ కేసులో 6 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా తాజాగా గడ్డం నర్సారెడ్డిని అరెస్ట్ చేసి తన వద్ద నుండి 4 లక్షల నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. ఫ్యూచర్లో కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మెయిన్లీ 3 ఫేక్ ట్రక్ షీట్లో ఐకేపీ సెంటర్ ట్యాబ్ ఆపరేటర్ ఇన్వాల్వ్ అయింది. అండ్ మెయిన్లీ ఆల్ దిస్ 13 మేనేజర్ మెయిన్ మేనేజర్ విజయ్ కుమార్. నౌ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. సో ఇప్పుడు వరకు ఓన్లీ 8% we have established. There is possibility to further more also. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడంతో పాటు వారి సమగ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయశ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. ధర్మారం మండలంలోని నంది మేడారం గ్రామంలో ఉన్న TJSWREIS జూనియర్ కాలేజ్ పాఠశాలను కలెక్టర్ కోయశ్రీ హర్ష సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారికి అందిస్తున్న ఆహార నాణ్యత, వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు అందించే ఆహార పదార్థాల నాణ్యతను అత్యుత్తమంగా నిర్వహించాలని సూచించారు. పాఠశాల ప్రాంగణం ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి విద్యార్థి శారీరక ఎదుగుదల, విద్యా ప్రగతి, క్రీడలు, ఇతర సహా పాఠ్య కార్యక్రమాల్లో పాల్గొనే తీరును నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. వంటశాల పరిసరాలను పరిశుభ్రంగా నిర్వహించడంతో పాటు ఆహార పదార్థాలను ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నిల్వ చేయాలని సూచించారు. వంట ప్రక్రియను పరిశుభ్రత ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించి విద్యార్థులకు రుచికరమైన పోషక విలువలతో కూడిన ఆహారం అందేలా చూడాలని ఆదేశించారు. అనంతరం ధర్మారం ఎంపీడీఓ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బంది హాజరు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యాలయ పనివేళల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ సమయపాలన పాటించాలని ఆదేశించారు. షేర్ల అమ్మకం రూపాయి బలహీనపడడంతో స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. 6 లక్షల కోట్లు ఆవిరైంది. FII సెల్లింగ్ కొనసాగడం, ప్రాఫిట్ బుకింగ్, ఐటీ మెటల్ షేర్ల అమ్మకం రూపాయి బలహీనపడడం, గ్లోబల్ మార్కెట్ల పతనంతో మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్ 893 పాయింట్ల నష్టంతో 76,200కు చేరగా నిఫ్టీ 278 పాయింట్లు కోల్పోయి 23,824 వద్ద స్థిరపడింది. దాదాపు 6 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. సెన్సెక్స్ టాప్ 30లో ఇన్ఫోసిస్ 3.37% నష్టంతో టాప్ లూజర్గా నిలిచింది. ఇక ఈ సూచిలో పవర్ గ్రిడ్, మారుతి షేర్లు లాభాలు నమోదు చేశాయి. నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి నివాసంలో ఇవాళ ఉదయం నుంచి ఏసీపీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తుల వ్యవహారంలో హైదరాబాద్, మచ్చబొల్లారం, నిజామాబాద్ ప్రగతి నగర్లోని ఆయన నివాసాలతో పాటు సూపరింటెండెంట్ కార్యాలయం, ఆయన బంధువుల ఇండ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. గత 6 ఏళ్లుగా మల్లారెడ్డి నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నారు. ఇటీవల ఆయనపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు మల్లారెడ్డిపై దృష్టి సారించారు. ప్రగతి నగర్లోని ఆయన నివాసంలో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న అధికారులు మల్లారెడ్డిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలించినట్టు సమాచారం. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని కోల్ యాష్ ప్లాంట్ నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు టెండర్లు పిలవడాన్ని నిరసిస్తూ పోచంపాడ్ జల విద్యుత్ కేంద్రంలో ఉద్యోగులు ఆందోళన 4వ రోజుకు చేరుకుంది. యాదాద్రిలో టీజీపీఈ జేఏసీ నాయకులు కె సతీష్, ఎండి రఫీక్, దేవరాజ్, ఎం ప్రవీణ్, చంద్రశేఖర్, నరేష్, రుతిమ, రాంబాబు, స్వాతి, ఏవి శ్రీనివాస్ తదితరుల నాయకత్వంలో ఉద్యోగులు భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జెన్కో ఉద్యోగులకు మద్దతుగా ట్రాన్స్కో, డిస్కం ఉద్యోగులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు నాయకులు తెలిపారు. యాజమాన్యం టెండర్ ప్రక్రియను వెంటనే వెనక్కి తీసుకోకపోతే మరింత ఉధృతంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జల విద్యుత్ కేంద్రం ఉద్యోగులు, టీజీపీఈ జేఏసీ నాయకులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ అంతటా రుతుపవనాలు వ్యాపించాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలు తెలంగాణ అంతటా వ్యాపించాయని వాతావరణ శాఖ అధికారికంగా ప్రకటించింది. దీని ప్రభావంతో వచ్చే 2 వారాల్లో రాష్ట్రమంతటా మంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. అలాగే అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని, త్వరలో వాటిపై పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. కాగా నిన్న హైదరాబాద్తో పాటు పలు ఉత్తర తెలంగాణ జిల్లాలో జోరుగా వానలు పడ్డాయి. నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. రహదారులు తడిసి ముద్దయ్యాయి. ఈ వర్షంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. వ్యవసాయ పనులు ప్రారంభించారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. విద్యార్థులు యాంటీ డ్రగ్స్ సోల్జర్స్ గా సమాజంలో అవగాహన కల్పించాలి. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటేనే బంగారు భవిష్యత్తు. రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా.
జగిత్యాల జిల్లాలో పలు చోట్ల విత్తనాల మేళను ప్రారంభించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. రైతులు సన్న రకం విత్తనాలు సాగు చేసి బోనస్ పొందాలని సూచన. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయాల అభివృద్ధికి 2,000 కోట్లు కేటాయించినట్లు వెల్లడి. మెట్పల్లిలో బిల్డర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు. అతని వద్ద పనిచేసే యూపీకి చెందిన వలస కూలీ హత్యకు పాల్పడినట్లు నిర్ధారించి అరెస్టు చేసిన పోలీసులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నకిలీ ట్రాక్ చిట్టీలతో ధాన్యం దోపిడీకి పాల్పడిన ముఠాలో మరొకరు అరెస్ట్. అతని వద్ద నుంచి 4 లక్షల నగదు ట్రాక్ చిట్టీలు స్వాధీనం. జగిత్యాల పట్టణానికి బైపాస్ రోడ్డు మంజూరు చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ అరవింద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.